హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చ యూట్యూబ్ ఛానల్. శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్కు రోహిత్ శర్మ అదేవిధంగా విరాట్ కోహ్లీ మాత్రమైతే బిస్సీ అయితే దూరం పెట్టడం జరిగింది. అసలు కావాలనే బిస్సీ దూరం పెడుతుందా, మరి ఎందుకు పెడుతుందా, అసలు కారణం ఏముంది, దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మా వీడియోలో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి జింబాబ్వేతోనే 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగానైతే జింబాబ్వే పర్యటనకి అయితే యంగ్ టీమిండియా అయితే వెళ్ళడం జరిగింది. ఇప్పటికైతే 2 టీ20లు అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. జింబాబ్వే ఒకటి గెలవగా మా టీమిండియా అయితే ఒకటి గెలవడం జరిగింది. మిగిలిన 3 టీ20 మ్యాచ్లు అయితే టీమిండియా అయితే ఆడనుంది. అయితే జింబాబ్వే టూర్ ముగించిన వెంటనే శ్రీలంకతోని 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్, 3 మ్యాచ్ల టీ20 సిరీస్ అయితే ఆడనుంది. దీనికి సంబంధించి ఓడిఐ సిరీస్కి మాత్రం అయితే మన సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మలు అయితే దూరం పెట్టాలనేది బీసీ అయితే భావించింది. ఎందుకంటే భవిష్యత్ క్రికెట్ దృష్టిలో ఉంచుకొని మాత్రమే వీళ్ళిద్దరిని అయితే రెస్ట్ ఇవ్వాలని అయితే బీసీ అయితే పరిగణలోకి తీసుకుందని అయితే చెప్పడం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో 2 ఐసీసీ టోర్నీలు అయితే జరగనున్నాయి. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ అదేవిధంగా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ దృష్టిలో పెట్టుకొని వీళ్ళిద్దరికీ అయితే రెస్ట్ ఇవ్వాలని అయితే బీసీ అయితే భావించినట్లయితే తెలుస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే అదే రీజన్ అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీ20 ఫార్మాట్కి అయితే వీళ్ళిద్దరు అయితే గుడ్ బై చెప్పడం తెలిసిన విషయమే. వీళ్ళిద్దరు వచ్చేసి ఓన్లీ ఓడిఐ అదేవిధంగా టెస్ట్ మాత్రమే ఆడనున్నారు. శ్రీలంకతో జరగబోయే ఓడిఐ సిరీస్కి మాత్రమైతే వీళ్ళిద్దరికి రెస్ట్ ఇచ్చి తర్వాత బంగ్లాదేశ్తో జరగబోయే టెస్ట్ సిరీస్ కానీ అదేవిధంగా ఆస్ట్రేలియాతో జరగబోయే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కానీ వీళ్ళిద్దరైతే అరంగేటం అయితే చేయనున్నారు. అదేవిధంగా రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ నాన్ స్టాప్గా క్రికెట్ ఆడుతున్నట్టు ఐపీఎల్ వెంటనే టీ20 వరల్డ్ కప్ ఆడడం జరిగింది. అంతకుముందుకు టీ20 సిరీస్లు కూడా ఆడడం జరిగింది. అంతకుముందుకు ఓడిఐ వరల్డ్ కప్ కూడా ఆడడం జరిగింది. అందుకే వరుసగా క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో వర్క్లోడ్ హెవీగా వీళ్ళ ఇద్దరిపైన పడుతుంది. కాబట్టి వీళ్ళిద్దరిని శ్రీలంకతో జరగబోయే ఓడిఐ సిరీస్కి అయితే పక్కన పెడుతున్నట్లయితే బిస్ అయితే ఒక రీజన్ చెప్పడం జరిగింది. అదొక విధంగా ఐసీసీ టోర్నమెంట్ల కోసమే వీళ్ళిద్దరిని పక్కన పెడతానంటే 2 రీజన్లతోనే వీళ్ళిద్దరికి రెస్ట్ ఇస్తున్నట్లయితే బిస్ అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. అయితే విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మ బంగ్లాదేశ్తో జరిగే టెస్ట్ సిరీస్లోనైనా రీఎంట్రీ ఇవ్వనున్నారు. లేదంటే మన ఆస్ట్రేలియాతో జరగబోయే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లోనైనా వీళ్ళు రీఎంట్రీ అయితే కన్ఫామ్గా అయితే ఉండనుంది. ఇద్దరు ముందు ప్రజెంట్ అయితే 2 ఐసీసీ టోర్నీలు అయితే ఉండడం జరిగింది. ఒకటి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025లో ఇదైతే జరగనుంది. ప్రజెంట్ టెస్ట్ ర్యాంకింగ్లో టీమిండియా టాప్ పొజిషన్లో ఉండడం జరిగింది. సెకండ్ పొజిషన్లో ఆస్ట్రేలియా ఉండడం జరిగింది. ఆస్ట్రేలియాతో జరగబోయే 5 టెస్టులో టీమిండియా గెలిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఖచ్చితంగా ఆడుతుందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా టీమిండియాకి వచ్చేసరికి ఛాంపియన్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 6 నుంచి అయితే ఈ ఛాంపియన్ ట్రోఫీ కూడా ప్రారంభమవుతుంది. అందులో కూడా మన టీమిండియా పాల్గొనే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకనే టోర్నీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి రెస్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఓడిఐలకు వచ్చేసరికి ఇంగ్లాండ్తో జరగబోయే ఓడిఐ సిరీస్ తోటి మన విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ అయితే రీఎంట్రీ ఇవ్వనున్నారు ఓడిఐకి మాత్రమైతే. మరి బంగ్లాదేశ్తో జరగబోయే టెస్ట్ సిరీస్లో వీళ్ళు రీఎంట్రీ ఇస్తారా, లేక ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్ట్ సిరీస్లో రీఎంట్రీ ఇస్తారా అనేది అయితే రాబోయే వీడియోలో మనకు క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.